అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. నవల చదువుతూ నిద్రలోకి జారుకున్న సౌరభ్‌కి ట్రైన్ ఏదో స్టేషన్‌లో ఆగడంతో చెలరేగిన కోలాహలానికి మెలకువ వచ్చింది. లేచి బాత్రూమ్ వైపు వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ తన సీట్లో కూర్చున్నాడు సౌరభ్. చదవడానికి ఇక ఏమీ లేక కంపార్ట్మెంట్లో ఉన్నవారి వంక దృష్టి సారించాడు. ఓ వయసు మళ్ళిన జంట తమ ఇంటి సమస్యల గురించి సీరియస్‌గా మాట్లాడుకుంటుంటే జాలి అనిపించింది. ప్రయాణంలో ఎంజాయ్ చేయనీయకుండా చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి గురించి మరో ఇద్దరు నిద్రలోకి జారుకుని ఉన్నారు. ఎదురుగా గుబ్బల జంటను పోలిన ఓ నవజంట కనిపించారు, పావురాలకు మల్లె కూకువలాడుతూ. అమ్మాయి మెల్లోని పసుపు తాడు, కాళ్లకున్న మెట్టెల చుట్లు, ముఖ్యంగా చేతులకు కాళ్లకు పెట్టుబడిన గోరింటాకు ఆ జంటకి 2-3 రోజుల క్రితమే పెళ్ళయిందన్న సంగతిని తెలియజేస్తున్నాయి. వరుడే సరసాలాడుతున్నాడో గాని మాటి మాటికి ఆమె బుగ్గలు ఎరుపెక్కడం, అబ్బ పోండి, ఆ ఊ అంటూ ఉండటం సౌరభ్ చెవులు బడుతూ ఉంటే ఆగలేక వారి వంక చూశాడు. అతడి చేతులు ఆ అమ్మాయి ఒంటిమీద ఎక్కడెక్కడో నర్తించడం గమనించి వారి ఇబ్బందిని అర్థం చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ప్రపంచంలోనే ఆనందం, సంతోషం వారిద్దరి మొహాల్లోనే ఉందా అన్నట్లున్న ఆ జంటను తలుచుకోగానే కళ్ళ ముందు సుమ కనిపించింది. తామిద్దరూ ఒకటై ఉంటే తాము అలాగే ఉండేవాళ్ళు. సుమతో తన జీవితం కడదాకా పూలతేరు మీద నడిచేదని తన బలమైన నమ్మకం. అంత నమ్మకం ఏంటో ప్రశ్నించింది అతని అంతరంగం. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలన్నట్లు తను సుమతో ప్రయాణించిన ఆ ఒక్క రోజులోనే ఆమె మనస్తత్వాన్నిట్టే కనుక్కోగలిగాడు. కానీ ఏం లాభం, తన ప్రపోజల్స్‌కి ఆమె జవాబే ఇవ్వలేదు. ముఖతహా అడగాలని వెడితే వాళ్ళక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లారని మాత్రమే తెలిసింది. దాంతో పిచ్చెక్కినట్లే అయింది. పేపర్ ద్వారా ప్రకటన ఇద్దామా అనిపించినా ఆమె మనసేంటో తెలుసుకోకుండా ఏమివ్వాలన్న సందిగ్ధం. తీరా ఇచ్చినా ఆమె దాన్నెలా రిసీవ్ చేసుకుంటుందోనన్న అనుమానంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎన్నో పెళ్లి సంబంధాలొస్తున్నా ఏ అమ్మాయి సుమ కాలిగోటికి సరితూగేలా లేదనిపించడంతో తన తోటివారందరికీ పెళ్ళిళ్ళై పిల్లల తండ్రులైనా తను, వివేక్ మాత్రమే మిగిలారు బ్యాచిలర్స్‌గా. వివేక్‌కి నీకు నచ్చిన పిల్ల రావాలంటే ఈ జన్మ సరిపోయేలా లేదు అంటూ ఫ్రెండ్స్ గేలీ చేసినా తమకు నచ్చే పిల్ల కోసం పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆఖరికి వివేక్ కూడా శుభలేఖ పంపించాడు. ఇక మిగిలింది తనొక్కడే. అబ్బా, మారుమూల పల్లెటూళ్ళలో పెళ్లి మాకు రావడం కుదరదు అంటూ రకరకాల కారణాలతో మిగిలిన ఫ్రెండ్స్ అనేసరికి అర్జెంట్ మీటింగ్స్ ఉన్నా నష్టం వేలల్లో వస్తుందనిపించినా స్నేహానికి విలువనిచ్చి ఈ ప్రయాణం పెట్టుకున్నాడు సౌరభ్. అమ్మకు అదో ఆశ, పెళ్ళిళ్ళలో పెళ్లికాని వాళ్ళకి పెళ్లి కుదురుతుందని, అందుకే పోరు పెట్టింది వెళ్ళమంటూ. కానీ తనకే మాత్రం ఆశ లేదు. ఈ పాటికే ఆమె పెళ్ళయి చంకలో పిల్లాన్నేసుకుని అంకుల్ అంటూ తనని పరిచయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లే అనుకున్నాడు. ఆ ఊహకి అతడి పెదవుల మీద చవితినాటి చంద్రుడిలా నీరస దరహాసం వెలిసింది. ష్, చేయి తీయండి, ఎవరన్నా చూస్తే బాగోదు గునుస్తున్నట్లుగా అంటోంది నవవధువు. అందరూ నిద్రపోతున్నారులెద్దు, చూసినా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుంటారులే అంటూ ఆమెనెక్కడెక్కడో తడుముతున్నాడు. ఓరగా తెరిచిన కళ్ళునిక బలంగా మూసుకున్నాడు సౌరభ్. కళ్ళు మూసుకున్నా అతని మనసు నిండా సుమరూపం నర్తించసాగింది. తన మనసుకి స్వాంతన లభించాలంటే తమ పరిచయాల్ని కళ్ళ ముందుకి తెచ్చుకుంటుంటాడు సౌరభ్. ఇప్పుడు అదే పని చేయసాగాడతడు. మీరెందాక వెడుతున్నారండి? ఇందాకటి నుండి బోర్ కొట్టి చస్తున్నా, ఏమన్నా మాట్లాడండి అంది మెరుపు తీగలా ఉన్న ఎదుటి సీట్లోనే అమ్మాయి. ఆమె చొరవకు కలిగిన ఆశ్చర్యాన్ని కనిపించనీయకుండా, నేను అదే అవస్థలో ఉన్నాను. పలుకరిస్తే మీ అమ్మాయిలు రౌడీ అన్న బిరుదు తగిలిస్తారని పలుకరించే సాహసం చేయలేదు. వెడుతున్నది హైదరాబాద్‌కి. నా పేరు సౌరభ్. ఇంటర్వ్యూకి వెడుతున్నా. కొంపదీసి నన్నిప్పుడు మీరు రౌడీ పిల్లనుకోవడం లేదుగా? తమాషాగా కళ్ళు రెపరెపలాడిస్తూ అంది ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ. నవ్వితే మరీ బావుంది పిల్ల అనుకున్నాడు సౌరభ్. మీ పేరేంటో తెలుసుకోవచ్చా అన్నాడు. వై నాట్? మీ పేరైన సౌరభం వచ్చేది నా నుండే. ఐ మీన్ నా పేరు నుండే. నా పేరేంటో చెప్పుకోండిక అంది నవ్వుతూ. అలా చనువుగా మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఓ చిన్ననాటి నేస్తంలాగా అనిపించిందతనికి. కాస్త ఆలోచించి పుష్పలతనా అడిగాడు. కొంచెం కరెక్ట్‌గానే, మరో పేరు గెస్ చేయండి అందామె. దాంతో ఉత్సాహం పుంజుకొని
కుసుమా? అడిగాడు. ఆ! అదే కాస్త షార్ట్ చేస్తే సరి. మై నేమ్ ఈజ్ సుమ. పూర్తి పేరు సుమలత అంది. వెరీ నైస్ నేమ్ అన్నాడు సౌరభ్. నేను హైదరాబాద్‌కి ఇంటర్వ్యూకి వెడుతున్నా. మా ఇంట్లో వాళ్ళకది ఇష్టం లేదు. నా ప్రియనేస్తం ఇచ్చిన సలహా పాటించడం నాకలవాటు. అందుకే బయలుదేరాను. ఏం మీ ఇంట్లో వాళ్ళకెందుకిష్టం లేదు? అడిగాడు. ఏముంది పెళ్లి చేసి ఆడపిల్ల భారం దించుకోవాలన్న సగటు తల్లిదండ్రులు. అదీగాక మా చెల్లెలికి మేనరికం ఉంది. ఇద్దరికీ కలిపి చేసేస్తే ఖర్చులు కలిసొస్తాయన్న భావన అందామె. మరికడేం ఓకే అనొచ్చుగా అన్నాడు బలవంతంగా. ముక్కు మొహం ఎరుగని మనిషిని పెళ్లి చేసుకుంటే ఎలాగా? మా వాళ్ళు ఇప్పటి తమ స్థితికి తగ్గట్టు ఏ గుమాస్తానో కట్టబెడతారు. నాకది ఇష్టం లేదు. సారీ గుమస్తాగిరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు. నేను గమనిస్తోన్న అనేక కుటుంబాలలో డబ్బులేమితోనే రకరకాల గొడవలు. అవి అవాయిడ్ చేయాలంటే ఆర్థిక పరిస్థితి బావుండాలి. కనీసం ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయినా బావుంటుంది. నేను ప్రైవేట్ ఎంబీఏ చేస్తున్నా. అది ఈ ఏడాది కంప్లీట్ అయితే మంచి జాబ్ రావచ్చని నా అభిప్రాయం. అలా 2 ఏళ్లైనా జాబ్ చేసి మంచి వరుడిని సంపాదించాలని నా ఆశ. ఇదేం దురాశో అత్యాశో కాదుగా అంది. సౌరభ్‌కి ఆమె భావాలు ముచ్చటగొల్పాయి. తనూ అలాగే అనుకుంటున్నాడు కాబట్టి జీవితంలో స్థిరపడ్డాకే పెళ్ళన్నది తన అభిమతం. తన భావాలే ఆమె నోటివెంట వచ్చాయి అంతే. అంతేకాదు కళలు, రచనా వ్యాసంగాల పట్ల ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఇలా అభిరుచులు కలిసిన అమ్మాయే తన లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బావుంటుందన్న ఆలోచన మెదిలింది. ప్రపోజ్ చేస్తేనో అనుకుని కూడా లైఫ్‌లో సెటిల్ కానిదే పెళ్ళొద్దని తననుకున్నది ఆ అమ్మాయి చెప్పింది గుర్తొచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఏదో స్టేషన్‌లో చాలాసేపు ట్రైన్ ఆగింది. సుమ గబగబా రైలు దిగి వెళ్ళి 2 భూమి వీక్లీలు కొని పట్టుకొచ్చింది. వాటిని ఆమె చేతిలో చూస్తూ రెండెందుకు కొన్నారు? ఆశ్చర్యంగా అడిగాడు సౌరభ్. మన పరిచయానికి గుర్తుగా మీకు ఒకటిద్దామని అంటూ ఆ వీక్లీ అందించింది. తనకంత మాత్రం తట్టనందుకు కించిత్ నొచ్చుకున్నాడు సౌరభ్. ఆమె మ్యాగజైన్‌లో ఏదో వెతుకుతూ గబగబా పేజీలు తిరగేస్తూ ఉంటే ఏం వెతుకుతున్నారు? అని అడిగాడు. నా ఆర్టికల్ వచ్చిందో లేదో చూసుకుంటున్నా అంది మామూలుగా. ఏంటి మీరు రచయిత్రి కూడానా? కాస్త ఆశ్చర్యంగా మరికొంత ఆనందంగా అడిగాడు సౌరభ్. అంత పేరున్న రచయిత్రిని కాదులెండి. కొత్త రకం వంటలు, చిన్న చిన్న ఫీచర్స్, మినీ కథలు గట్రా రాస్తుంటానంతే అంది కొద్దిగా సిగ్గుపడుతూ. అవి మాత్రం అందరూ రాయగలరేంటి? నేనెవరికైనా లెటర్ రాయాలంటే ఎంత ప్రయాసపడేవాడినో. ఇప్పుడైతే ఫోన్‌లొచ్చేశాయి కాబట్టి ఆ బాధ తప్పింది అన్నాడతను. నాకు లెటర్స్ రాయడం చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉన్నా సరే లెటర్సే రాస్తుంటాను. ఈ ఫోన్లు మన లేఖా సాహిత్యాన్ని మింగేయడం నాకు మింగుడు పడని విషయం అంటే నమ్మండి అంది సుమ మ్యాగజైన్ తెరుస్తూ. చాలా మంచి అలవాటు. నేను ఆ అలవాటు చేసుకోవాలి అనుకున్నాడు సౌరభ్. ఏంటి వీక్లీ అప్పుడే మూసేశారు? అన్నీ చదవరా? అంది ఆశ్చర్యంగా. ఉహు నచ్చిన సీరియల్స్, కథలు మాత్రమే చదువుతాను. మిగతా శీర్షికల్ని అంతగా చూడను అన్నాడతను. నేనైతే అన్నీ చదువుతూ ఉంటాను. కొన్ని కథల్లో ఇచ్చే పరిష్కారాలు, డాక్టర్ల సలహాలు, సైకియాట్రిస్టులు ఇచ్చే జవాబులు వేటిని వదలను. ఆ సమస్యలెవరివైనా అందులో కొన్ని మనకీ ఉంటాయి గదా! కొన్ని సమస్యలకి అలాంటి జవాబుల్ని చూసే నా సమస్యలకి పరిష్కారం వెతుక్కున్నానంటే నమ్మగలరా? అంది సుమ. ఇంత చిన్న వయసులో ఏం సమస్యలబ్బా? అన్నాడు సౌరభ్. అన్న వెంటనే బాధపడ్డాడు. తనకైతే తల్లి, తండ్రి అన్నీ ఏ లోటూ లేకుండా అమర్చారు. అందరికీ ఆ అవకాశం ఉండదుగా అనుకుంటూ. డిగ్రీ కంప్లీట్ కాగానే కంప్యూటర్ కోర్సు చేయాలనుకున్నాను. అదేమో మా ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు లేదు. ఆ వారమే ఎవరిదో ఇలాంటి సమస్యకు కష్టమైనా, ఇష్టమైనా వాటిని పొందాలంటే మరింత కష్టపడాలి. మనిషి ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించే ప్రయత్నం చేసి దాన్ని పొందాక కలిగే ఆనందం, తృప్తి అనుభవించి తీరాలి అని రాసింది చదివి పొద్దుటిపూట ట్యూషన్స్ పార్ట్ టైం చూసుకొని ఆ కోర్సుని కంప్లీట్ చేశాను. దాంతో నాకు మంచి జాబ్ వచ్చింది గానీ ఇంటికి చాలా దూరం. అందులో చేరాలా వద్దా అన్న సంశయం. మరో వీక్లీలోని సమస్య పరిష్కారం ద్వారా సరిచేసుకుని చేరాను. ఇప్పుడు దానికన్నా మంచి ఆఫర్ ఉన్న జాబ్. అందుకే లీవ్ పెట్టి ఇంటర్వ్యూకని బయలుదేరాను. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మా వాళ్ళని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుందన్నదే బాధ అంది సుమ. మరి మీ వాళ్ళని వదిలి ఉండే కన్నా ఉన్న ఊళ్ళోని ఉద్యోగం చేస్తూ ఉండటమే బెటరేమో కదా అన్నాడు సౌరభ్.
ఓ విధంగా ఆలోచిస్తే అదే కరెక్ట్. కానీ చెప్పాగా, మా ఇంటి ఆర్థిక పరిస్థితికి నేను మంచి జాబ్ చేయటం అవసరం. నా తర్వాత చెల్లెళ్ళిద్దరిని కాలేజీలో చేర్పించాల్సి ఉంది వచ్చే ఏడు. వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ కావాలంటే డబ్బుండాలి. మా నాన్నగారు వచ్చే ఏడాదే రిటైర్ అయిపోతున్నారు. మేము మా వాళ్ళకి చాలా లేట్‌గా పుట్టడంతో ఈ సమస్య. నా తర్వాత బాబు కోసం చూస్తే కవల ఆడపిల్లలు పుట్టారు. దాంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారట. ఇదంతా తెలీని వాళ్ళేమో ముగ్గురు ఆడపిల్లల్ని ఈ రోజుల్లో కన్నారా అంటూ ముక్కును వేలేసుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. మా వాళ్ళని ఎవరేమన్నా నాకు పట్టరాని కోపం వస్తుంది. అందుకే మేం ముగ్గురం మా పేరెంట్స్‌కి పేరు తెచ్చేలా ఉండాలనుకుంటున్నాం. రెప్పార్చకుండా చూస్తూ ఉండిపోయిన సౌరభ్ కళ్ళ ముందు చేతివేళ్లనాడిస్తూ, ఓ మహాశయ ఎక్కడికి వెళ్ళిపోయారు? అడిగిందామె. టైంని వేస్ట్ చేయకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలకి అబ్బురంగా ఉంది. మేమంతా టైంని ఎంతగా వేస్ట్ చేస్తున్నది గుర్తుకొస్తుంది అన్నాడతను సిన్సియర్గా. మా మాస్టర్ ఒకరు చెప్పేవాళ్ళు, బంగారంలోని ప్రతి కణానికి ఎంత విలువ ఉందో జీవితంలోని ప్రతి క్షణానికి అంతే విలువ ఉంది అందామె. ఆ మాటలతని హృదయంలో నిక్షిప్తమైపోయాయి. ఆమె బుక్ మీద రాసిన 'విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఎండీవర్స్' అన్న మాటలతో పాటు ఇంతలో గమ్యం దగ్గర పడుతుండటంతో ఒకరి అడ్రస్సులు ఒకరిచ్చిపుచ్చుకొని బరువైన హృదయంతో వీడ్కోలు చెప్పుకున్నారు. ఆ తరువాత 2-3 వారాల పాటు జోరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. ఈలోగా సౌరభ్ పూర్వీకులెప్పుడో వేసిన కేస్ వీరికి అనుకూలంగా వచ్చి లక్షల ఆస్తి సౌరభ్ వాళ్ళ సొంతమైంది. దాంతో బిజినెస్ ప్రారంభించాడు సౌరభ్. ఆ హడావిడిలో ఉత్తరాల ఉధృతి కొంత తగ్గింది. ఆ తర్వాత సుమ నుండి లెటర్స్ పూర్తిగా ఆగిపోయాయి. జీవితంలో కాస్త స్థిరపడ్డానన్న భావం కలగగానే ఇక తాత్సారం చేయకుండా సుమకి తన ప్రపోజల్ గురించి రాశాడు. జవాబు రాలేదు. దాంతో ముఖాముఖి మాట్లాడాలని ఆమె అడ్రస్కి వెళ్ళాడు. వాళ్ళక్కడి నుంచి ఖాళీ చేశారని తెలిసి హతాశుడయ్యాడు. ఎంతగానో ఆమె జాడ కోసం ప్రయత్నించాడు. తన అడ్రస్ అయితే ఆమె దగ్గర ఉంది కదా, తనైనా రాయొచ్చు గదా అని బాధపడ్డాడు. ఆ రోజు తనకిచ్చిన పుస్తకం మీద సుమ రాసిన శుభాకాంక్షల వల్లే తన జీవితం మంచి మలుపు తిరిగిందన్న భావం అతని నరనరాల్లో నిండిపోయింది. ఎన్ని మంచి సంబంధాలొచ్చినా ఒక్కటీ నచ్చేది కాదు. అతని మనసు ఏ రోజైతే చూశానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను అంటూ పాడుకునేది. కానీ ఒకవేళ తనకి పెళ్ళైపోయిందేమో, అందుకే స్నేహానికి స్వస్తి చెప్పిందేమో అన్న ఆలోచన రాగానే మనసంతా బరువైపోయేది. కానీ మనిషి ఎప్పుడూ ఆశాజీవే అన్నది నిజం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా అతని కళ్ళు సుమ ఎక్కడున్నా కనిపిస్తుందేమోనన్న ఆశతో వెదికేవి. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెదికాను అన్నట్లుగా. సుమతో పెళ్లి కాలేదన్న మాటే గాని అతని మనసుకి ఆమెతో పెళ్ళైనట్లు, దాంపత్య జీవితంలో ఎన్నో మధురానుభావాలు పంచుకుంటున్నట్లుగానే అనిపించేది. తొలిచూపులోనే తన మనసునామె ఇంతగా దోచుకోవడం వింతగానూ అనిపించేది. ఇదే వేరే వారి విషయంలో జరిగిందంటే తను నమ్మగలిగేవాడా అనుకునేవాడు. ట్రైన్ స్టేషన్ చేరడంతో ఈ లోకంలోకి వచ్చాడు సౌరభ్. ట్రైన్ దిగి బస్సు, ఆ తర్వాత ఎద్దుల బండి పట్టుకొని మొత్తానికి ఎలాగైతేనేం పెళ్లికి అరగంట ముందుగా చేరాడు. లేటుగా వచ్చినందుకు సౌరభ్ మీద అంతెత్తు ఎగిరినా వచ్చినందుకు ఆనందించాడు వివేక్. అమ్మాయి ఏం చదివింది? పేరేంటి? ఎలా ఉంటుంది? ఆసక్తిగా అడిగాడు. డిగ్రీ చేసింది. పేరు రమో సుమో గాని మేం స్వప్న అని మారిస్తే అయిష్టంగానే ఒప్పుకుందట చెప్పాడు వివేక్. ఇదిగో ఫోటో అంటూ తన పర్స్ నుండి ఫోటో తీసిచ్చాడు. ఫోటోలోని అమ్మాయిని చూస్తుంటే ప్రపంచం తలక్రిందులవటం అనేది అనుభవంలోకి వచ్చింది సౌరభ్కి. తన ఫీలింగ్స్ని దాచుకోవడానికి అతడు చాలా ప్రయాసపడవలసి వచ్చింది. కారణం ఫోటోలో ఉన్నది సుమనే. అయితే ఆ భగవంతుడు వీరిద్దరికీ ముడిపెట్టి ఉంచాడన్నమాట. అందుకేనేమో ఎంత వెతికినా సుమ తన కంటబడలేదు అనుకుంటూ, వివేక్ మొత్తానికి నీ స్వప్నసుందరి నీకు దొరికిందన్నమాట అన్నాడు నవ్వుతూ, ఫ్రెండ్ అదృష్టానికి అభినందిస్తూ. ఇంతలో కలకలం. వివేక్ తండ్రి రంగారావు రంకెలేస్తూ విడిది గదిలోకి వచ్చి, ముష్టి 3 లక్షలు ఇస్తామన్నా ఒప్పుకున్నాను. ఇప్పుడు 2 ఇస్తార్ట. 6 నెలల తర్వాత 1 ఇస్తార్ట. ఇలా మాట తప్పే వాళ్లతో సంబంధం వద్దు. కట్నమే ఇవ్వలేని దరిద్రులు లాంఛనాలేమిస్తారు? పండుగ పబ్బానికి ఏం ముచ్చట తీరుస్తారు? అన్నాడు దుమదుమలాడుతూ. తండ్రి ధాస్తికం తెలిసిన వివేక్ మ్రాన్పడిపోయాడు. సౌరభ్ నచ్చజెప్పబోయినా రంగారావు అస్సలు వినిపించుకోలేదు. అతనికి వంతగా వివేక్ తల్లి శ్యామల
మర్యాదలేవీ సరిగ్గా లేవంటూ అంది. దాంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. పెళ్లికూతురి తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడుతున్నా రంగారావు మొండిగా భీష్మించి కూర్చున్నాడు. పల్లెటూళ్ళలోని ఇంటిని పెళ్లికనే అమ్మాం. అనుకోకుండా వాళ్ళెవరో పోయారని, తరువాత డబ్బులిస్తామని అంటే సరేనన్నాం. ఆ డబ్బు అందగానే తప్పకుండా ఇస్తాం బావగారు. అమ్మాయి పెళ్ళొద్దంటూ భీష్మించినా దాన్ని ఒప్పించి ఈ పెళ్లి కుదిర్చాం. ఇది కాస్త ఇలా అభాసు అయిందంటే అది ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోయినా ఉంటుంది. ఇవి కాళ్ళనుకోండి అంటూ రంగారావు చేతులు పట్టుకుని బతిమాలుతూ అంటున్నా అతడిలో చలనం లేదు. ఇతడే ఇలా ఉంటే సుమ ఎలా ఉందో అనుకునేసరికి ఇక సౌరభ్ ఆగలేకపోయాడు. అంకుల్, అతని తరపున నేను చెక్ రాసిస్తాను. నన్నైతే నమ్ముతారుగా అన్నాడు ఆవేశంగా. రంగారావు కాస్త మెత్తబడ్డాడు. దాంతో తండ్రి మొండితనం తెలిసి పెళ్లిమీద ఆశ వదులుకున్న వివేక్ కళ్ళల్లోకి జీవం వచ్చింది. సౌరభ్ ఆస్తిపాస్తులు తెలిసిన రంగారావు శాంతించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అందరూ పెళ్లి పందిట్లోకి కదిలారు. 5 నిమిషాలన్నా కాకముందే మళ్లీ కలకలం. పెళ్లికూతురు తనకి పెళ్లి వద్దంటోంది. ఆ కారణంగా ఇంకా ఇలాంటి డబ్బు మనుషులొద్దంటోందని, పెళ్లి చేస్తే చస్తానని బెదిరిస్తోందని తెలీగానే వివేక్ తల సిగ్గుతో కుంగిపోయింది. ఇంతోటి సంబంధం రాకపోదు, పదరా, సిగ్గులేదు ఇంకా నిలబడ్డావ్ అంటూ రంగారావు రంకిలేసేసరికి తండ్రిచాటు బిడ్డైన వివేక్కి కదలక తప్పలేదు. క్షణాల్లో ఎక్కడి వారక్కడికి జారుకున్నారు. విడిది ఖాళీ అయి బోసిగా మారిపోయింది. ఇక క్షణమైనా తాత్సారం చేయలేదు సౌరభ్. జారిపోబోయే అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు పరుగున వెళ్లి సుమని కలిశాడు. తన మనసు తెలియజేశాడు. అతడిని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి ఆ తర్వాత తన తల్లిదండ్రులతో మాట్లాడి తన అంగీకారం తెలిపింది. అదే ముహూర్తానికి సుమా, సౌరభ్ల పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. శోభనపు గదిని మరులు కొలిపేలా అలంకరించారు. సుమ రాక కోసం ఎదురుచూస్తున్న సౌరభ్కి క్షణమొక యుగంగా ఉంది. తెల్లటి చీరలో రాయంచల కదిలి వస్తున్న సుమని చూడగానే అతనిలో ఆనందం ఆర్ణవమైంది. సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గమీద పెళ్లిబొట్టు ముద్దులాడా అన్నట్లుగా ఉన్న సుమ తనతో బంగారపు తాళి కట్టించుకొని భార్యగా మారి తడబాటు పడుతూ మెల్లమెల్లగా వస్తుంటే ఆ సొగసుకి మరులుగొన్న సౌరభ్లో గిలిగింతలు చెలరేగాయి. తలుపులు దగ్గరకు వేసి అమ్మలక్కలంతా కిలకిలలాడుతూ వెళ్ళిపోగానే గబాల్న బోల్టు పెట్టేసి సుమ దగ్గరకు వచ్చి ఆమెను ప్రియమారా కౌగిలించుకున్నాడు. అతని పరిస్వంగంలో నుండి జారి అతని కాళ్ళకి నమస్కరించింది సుమ. ఏయ్, ఏంటి పాతకాలపు ఆచారాలు? నాకు నచ్చవు ఇలాంటివి అన్నాడు సౌరభ్ సుమని లేవదీస్తూ. ఈ పెళ్ళే గనుక జరగకపోతే అమ్మానాన్నలిద్దరూ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళకి పునర్జన్మనిచ్చిన భగవంతుడే మీరు. మీకు కృతజ్ఞతలు చెప్పుకోనియండి అంది సుమ. అయితే కేవలం కృతజ్ఞత వల్ల పెళ్లికి ఒప్పుకున్నావా? నా మీద ఇష్టంతో కాదా? కాస్త హట్టవుతూ అడిగాడతను. అలా కాదు. నాకు మీరంటే ఇష్టం కలిగినా మీ ఆస్తిపాస్తుల్ని చూసి ప్రేమించానని మీరనుకుంటారని చెప్పలేదు. మంచి స్నేహితుడు దొరికాడని మాత్రమే సంబరపడ్డాను. మరి నా ప్రపోజల్కి జవాబియ్యలేదేం? నేనే ముందుగా నా ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్పినప్పుడు అలాంటి భావం నీకు రాకూడదు కదా అన్నాడు. మేం ఇల్లు ఖాళీ చేయడం వల్ల మీ లెటర్ అడ్రస్లు మారి నా చేతికి అందేసరికి చాలా ఆలస్యం అయింది. ఈ మధ్యకాలంలో మా నాన్నమ్మ కోసం నా పెళ్లిని హడావిడిగా నిర్ణయించడం, పెళ్లి 2 రోజుల్లో జరుగుతుందనగా పెళ్లికొడుకు తల్లి చనిపోవడంతో నాది ఐరన్ లెగ్ అంటూ పెళ్లిని క్యాన్సిల్ చేశారు వాళ్ళు. అదీ క్యాన్సిల్ అయింది. మంచి ఉద్యోగం ఉన్న దురదృష్టపు జాతకురాలినంటూ వచ్చే సంబంధాలన్నీ తిరిగిపోతుండడంతో ముందు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసేయమని చెప్పాను. కానీ నాన్నగారు అది సాంప్రదాయానికి విరుద్ధం అంటూ శక్తికి మించిందే అయినా వివేక్ వాళ్ళడిగిన కట్నానికి ఒప్పుకొని పెళ్లి చేయాలనుకున్నారు. మరేం దురదృష్టమో మాకు అప్పు ఇస్తానన్న వ్యక్తికి ఏదో లాస్ వచ్చిందని డబ్బు ఇవ్వలేదు. దాంతో ఈ సంబంధము తప్పిపోయింది. ఇంకా ఏదో చెప్పబోతున్న సుమ మాటలకు అడ్డొస్తూ, నేను అదృష్టవంతుణ్ణి కాబట్టి, నా ప్రేమ నిజమైనది కాబట్టి, నా చేత్తో నీకు తాళి కట్టాలని ఉంది కాబట్టి అవన్నీ జరిగాయి. ఇక గతాన్ని మర్చిపో. నా నిరీక్షణ ఫలించినందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నేను పెళ్లి చేసుకోనేమోనన్న బెంగతో అమ్మానాన్నలు మంచం పట్టారు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోగానే ఎంతో చిత్రంగా త్వరగా కోలుకున్నారు. అందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నాడు. వద్దొద్దు, ఇది కృతజ్ఞతలు చెప్పుకునే సమయం కాదంటూ ఆమె అతడి పెదవుల్ని మూసివేసింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.